ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. గైస్ చూడండి నా వీలింగ్. హలో, నేను నా హెల్మెట్ ని ఫౌంటైన్ దగ్గర వదిలేశాను. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. అరే లడ్డు సింగ్ సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు. ఓ నో, ఏంటిది ఇది? వాళ్ళకేం కావాలి? వాళ్ళు ఎందుకని ఇక్కడికి వచ్చారు? ఓ నో! అందరూ సరిగ్గా వినండి. ఆ 3వ క్రిస్టల్ వేదా సిటీలో ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు ఎలాగైనా సరే అది నాకు కావాలి. దాన్ని తీసుకొని రాకుండా తిరిగి రాకండి, అర్థమైందా? నేను ఈ బబుల్ని పగలగొట్టలేకపోతున్నాను. ఏం జరుగుతుంది? ఇది వేదా సిటీని డిస్ట్రాయ్ చేయబోతుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఆ క్రిస్టల్ దొరికేంత వరకు మీలో ఎవ్వరూ ప్లానెట్ కి తిరిగి రాకూడదు, అర్థమైందా? ఇప్పుడు ముందు నేను ఆ లెగ్స్ ఎవరనేది కనిపెడతాను. ఆ బ్లాక్ డాట్స్ లడ్డు సింగ్ సార్ దగ్గరికి వెళ్తోంది. శివ, శివ కాపాడు! ఫౌంటైన్ బ్లాస్ట్! శివ! అంత పెద్ద బ్లాక్ డాట్ సడన్ గా ఎలా మాయమయ్యింది? ఫౌంటైన్ బ్లాస్ట్! శివ, శివ మమ్మల్ని కాపాడు, కాపాడు! శివ, ఆ ఫ్లైయింగ్ బీమెన్స్ మనల్ని వదిలిపెట్టదు. కాపాడు, కాపాడు శివ! లడ్డు సింగ్ సార్, మీరు సేఫ్ గానే ఉన్నారు. అవునవును, నేను బానే ఉన్నాను, సేఫ్ గా ఉన్నాను, సేఫ్ గా ఉన్నాను. లడ్డు సింగ్ సార్, ఏమైంది? మీరు ఎలాంటి ఫ్లయింగ్ డైమండ్స్ గురించి మాట్లాడుతున్నారు? ఇంకా మీకు నిద్దట్లో ఎలా తెలిసింది ఫౌంటైన్ బ్లాస్ట్ అయిందని? కాపాడండి, బ్లాస్ట్! కాపాడండి, కాపాడండి! రామ్ సార్, నిద్ర మొత్తం నుంచి బయటికి రండి. లడ్డు సింగ్ సార్, ఏమైంది? ఐఎమ్ ఆల్ రైట్. అది ఒకవేళ మంటలు రేగినట్టున్నాయి, నేను కల కన్నట్టున్నాను. ఒకవేళ మీరు నిద్దట్లో ఉన్నట్టయితే మీకు ఫౌంటైన్ బ్లాస్ట్ గురించి ఎలా తెలిసింది? పేడరామ్, ఇది కల కాదు, ఇది నిజం. ఇది ఎప్పుడు జరిగింది శివ? ఇది మీరు పడుకుంటూ ఉన్నప్పుడు జరిగింది, కానీ నేను ఇదే ఆలోచిస్తున్నాను. నిద్దట్లో మీరు ఇంకా పేడరామ్ సార్ ఫౌంటైన్ బ్లాస్ట్ ఇంకా లెగ్స్ ని ఎలా చూసారనేది. ఇప్పుడేమో వేదా సిటీలో ఇంకో అటాక్ జరిగింది. ఈసారి వేదా సిటీ ఫేమస్ ఫౌంటైన్ మీద అటాక్ జరిగింది. ఈ ఒక్క వారంలో వేదా సిటీ మీద ఇది 5వ అటాక్. గాయ్స్, నిన్ను అటాక్ చేసిన వాళ్ళు వీళ్ళే. మమ్మీ, వాడు చాలా భయంకరంగా ఉన్నాడు. నాకు ఎందుకు అతన్ని చూపించావు? అతను నా డ్రీమ్ లోకి వచ్చి ఏం చేస్తాడో ఏమిటో. డ్రీమ్, దట్స్ ఇట్.
థ్యాంక్ యూ యూడి. నౌ ఇట్ ఆల్ మేక్స్ సెన్స్. లడ్డు సింగ్ సార్ ఇంకా పేడా రామ్ సార్ ఒకే కళని చూశారు. అందుకే వాళ్ళు బండి నుంచి దిగకుండానే బ్లాస్ట్ గురించి తెలుసుకున్నారు. విచ్ మీన్స్ ఈ క్రీచర్స్ అన్ని వాళ్ళ కళ నుంచే వచ్చి ఉండాలి. అందుకని నేను వ్యాన్ లో ఎంటర్ అవగానే అన్ని డిసపియర్ అయ్యాయి. అండ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ అందువల్ల నువ్వు దాన్ని టచ్ లేకపోతున్నావు. కానీ ఆ లక్స్ ని నువ్వు ఎలా ఆపగలుగుతావు? జోడ్, నువ్వు ఇక్కడ ఎలా? శివ, ఆ లెగ్స్ ని ఆపడం కోసం నేను వచ్చున్నాను. వాడు ఈ గ్యాలక్సీ ని ఒక పాత హ్యావల్ పవర్ గా మార్చి యూజ్ చేస్తున్నాడు. అది గ్యాలక్సీ ప్రొటెక్టర్స్ 3 క్రిస్టల్ లాక్ చేసి గ్యాలక్సీ ఒక్కొక్క కార్నర్ లోనూ దాన్ని విసిరేశారు. లెగ్స్ కి ఆల్రెడీ 2 క్రిస్టల్స్ దొరికేసింది. లాస్ట్ క్రిస్టల్ దొరికిందంటే వాడికి పూర్తి పవర్ దొరికేస్తుంది. ఇంకా లాస్ట్ క్రిస్టల్ అతను వేద సిటీలో ఉందని అనుకుంటున్నారు. దాన్ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు. అది కూడా హ్యూమన్స్ డ్రీమ్స్ ని ఒక పోర్టల్ గా మార్చి. జోడ్, మీకేమైంది? ఏదో ఒకటి చెప్పండి. ఇట్స్ ఆల్ ఓవర్. లెగ్స్ కి 3వ క్రిస్టల్ కూడా దొరికేసింది. క్రిస్టల్ పవర్ హాఫ్ అన్ అవర్ లో యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత లెగ్స్ ని ఎవ్వరు ఓడించలేరు. ఎందుకంటే మనమే అనుకున్నా కూడా 1 అవర్ లో వాడి దగ్గర వెళ్ళి చేరలేము. మన దగ్గర ఇప్పుడు కూడా ఒక మార్గం ఉంది. ఆలోచించండి, అతను మన డ్రీమ్స్ లో నుంచి మనల్ని చేరుకుంటున్నాడంటే అప్పుడు అదే పోర్టల్ దారిలో మనం అతన్ని చేరుకోలేమా? కెన్ యూ హెల్ప్ జోడ్? యు ఆర్ రైట్. హిప్నోటిజం హెల్ప్ వల్ల నేను డీప్ స్లీప్ లోకి పంపగలను. నువ్వు రెడీగా ఉన్నావా? ఆ క్రిస్టల్స్ ని డీయాక్టివేట్ చేయడానికి దాంట్లో ఉన్న ఏదో ఒక క్రిస్టల్ ని ఈ క్రిస్టల్స్ తో మనం రీప్లేస్ చేయాలి. బెస్ట్ ఆఫ్ లక్ శివ. అమెడా విలియమ్స్, మీ పవర్ నశించిన తర్వాత 4 వైపులా ఈవిల్ భయాన్ని సృష్టిస్తానంటే ఈ గ్యాలక్సీని ఒకే ఒక్కడు మాత్రమే పరిపాలించగలడు. నేనే. లెట్స్ సే సంతోషం. Long live Lex. నా 3వ క్రిస్టల్ ఎక్కడా? ఆ భూగ్రహవాసి ఇక్కడికి ఎలా వచ్చాడు? ఓ, నా టెక్నిక్ యూజ్ చేసి వాడు నాకే కౌంటర్ బ్లో ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ పిల్లాడి పని నేనే చూసుకుంటాను. Ah!
నువ్వు తప్పైన పిస్టల్ని యూజ్ చేసి నా తపస్సుకు భంగం కలిగించావు. ఇందుకు శిక్ష నీకు లభిస్తుంది. నేను నీతో సహా ఈ ప్లానెట్ని ముక్కలు ముక్కలు చేస్తాను. నీకేం కాలేదుగా శివ? నేను బానే ఉన్నాను, ఇంకా చాలా ఫ్రెష్ గా కూడా ఉన్నాను. అయితే నేను కూడా ఈ క్యూబ్ లోపల పడుకొని నిద్రపోతాను. ఓకే, నువ్వు పాడుకో. నువ్వు వెంటనే లెక్స్ దగ్గరికి వెళ్ళి చేరుతావు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.